డిజిటల్ ప్రపంచం వేరు, రియల్ ప్రపంచం వేరు. మనం డిజిటల్ డివైజెస్ వాడుతున్నామంటే మనం గడుపుతున్నది రియల్ లైఫ్ కాదు, వర్చువల్ లైఫ్ మాత్రమే. అందుకే చాలామందికి ఇప్పుడు లైఫ్లో ఫీల్ ఉండడం లేదు, పర్సనల్ టచ్ ఉండడం లేదు. అందుకే ఈ డిజిటల్ పద్ధతులకి కాస్త పక్కకు వెళ్ళి నిన్నటి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? సింపుల్, లైఫ్ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇదే అనలాగ్ లైఫ్. సరే, అనలాగ్ లైఫ్ అంటే ఏంటి? జీవితాన్ని అనుభవించిన ఫీలింగ్ రావాలంటే ఎలాంటి పనులు చేయాలి? టెక్నాలజీని పూర్తిగా వదలలేం, కానీ ఎక్కడెక్కడ ఎస్కేప్ అవ్వచ్చు, ఏ ఆల్టర్నేట్స్ ట్రై చేయొచ్చు, ఈ విషయంలోనే లైఫ్ ఎక్స్పర్ట్స్ అద్భుతమైన సలహాలు ఇస్తున్నారు. ఈ టిప్స్ పాటిస్తే మీకెంతో లాభం. టెక్నాలజీకి పూర్తిగా దూరం కాకుండానే లైఫ్ మీకు దగ్గరగా వస్తుంది. ఇంతకీ ఏంటి లైఫ్ టిప్స్? జీవితానికి దగ్గర కావాలంటే ఆ డిజిటల్ లైఫ్ని కాస్త దూరం పెట్టాలి. ప్రతి విషయంలోనూ ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. అసలు ఇలాంటి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఎన్నో సలహాలు ఇస్తున్నారు. టెక్ ప్రపంచపు హోరు నుంచి తప్పించుకొని ఫ్రెష్ లైఫ్ ఫీల్ పొందాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాలంలో మనమంతా బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి ఫాస్ట్ డెలివరీ టూల్స్ని వాడుతున్నాం. ఏదైనా వస్తువు కావాలి అంటే 10 నిమిషాల్లో అది మన ముందుకు వచ్చి పడిపోవాలి అనే ఫీలింగ్లో ఉంటున్నాం. జీవితం అనే ఫీల్ ఉండాలంటే ఈ తొందరపాటు కాస్త తగ్గించుకోవాలి. ఇదే ఎక్స్పర్ట్స్ ఇస్తున్న సలహా. ఫాస్ట్ డెలివరీ అనేదాన్ని ఒక సౌకర్యంగా ఫీల్ అవ్వకండి, లైఫ్ ఫీల్ని పోగొట్టే విషయంగా భావించండి. యాప్స్లో కంగారుగా వస్తువులు ఆర్డర్ చేసే బదులు సరదాగా మీరే షాప్కి వెళ్ళండి. ఉదాహరణకి, మీ దగ్గరలోనే ఒక షాప్ ఉంటే ఒక బ్యాగ్ తీసుకొని ఆ షాప్ వరకు నడవండి. రోడ్డు మీద చుట్టూ చూస్తూ జాగ్రత్తగా నడవండి. దారిలో ఎవరైనా కనిపిస్తే పలకరించండి. అలా షాపు దాకా వెళ్ళి కావాల్సింది కొని తెచ్చుకోండి. ఇన్స్టామార్ట్ కంటే ఇందులో ఎక్కువ లైఫ్ ఉంటుంది. డిజిటల్ మాయలో పడి లైఫ్ని మిస్ కాకూడదంటే అప్పుడప్పుడైనా అలా ఆఫ్లైన్ విషయాలకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇవే కాదు, నిజమైన జీవితపు ఫీల్ పొందాలంటే ఎనలాగ్ పద్ధతిలో ఎన్నో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర లేవడానికి ఫోన్లో ఉండే అలారం వాడకుండా నిజమైన అలారం క్లాక్ వాడడం ఓ మంచి పని. ఫోన్ స్క్రీన్ చూసి టైం తెలుసుకోవడం కాకుండా చేతికి ఒక రిస్ట్ వాచ్ పెట్టుకోవడం ఇంకో టిప్. అది కూడా స్మార్ట్ వాచ్ కాకుండా మామూలు వాచ్ అయితే మరీ మంచిదట. ఇక డైలీ షెడ్యూల్స్, ప్లాన్స్ అనేవి గూగుల్ క్యాలెండర్లో రాసుకోవడం కాకుండా ఒక చిన్న పేపర్ బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకొని జేబులో పెట్టుకోండి. మీకు ఎక్కువ లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఎంటర్టైన్ మాటకొస్తే ఆన్లైన్ బుక్స్, ఈ బుక్స్, పీడిఎఫ్ ఫైల్స్ చదవడం తగ్గించి ప్రింట్ చేసిన పుస్తకాలు, పేపర్ బ్యాగ్స్, మ్యాగజైన్లు చదవడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ కిండిల్లో 6 గంటల పాటు ఏవేవో బుక్స్ స్క్రోల్ చేయడం కంటే ఒక సెలవు రోజున ఇంటి పక్క లైబ్రరీకి వెళ్ళి గంటసేపు అక్కడ ఉన్న పుస్తకాలు తిరిగేస్తే అది మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఇవి మాత్రమే కాదు, యూట్యూబ్ చూడకుండా మీ దగ్గర ఉన్న సీడీల్లో లేదా క్యాసెట్లో ఉండే పాటలు వినండి. సీడీలు కూడా డిజిటలే కదా అనకండి, అక్కడ డిస్క్ ముట్టుకోవడం అనే టచ్ అయినా ఉంటుంది. ఇక ఫోన్లో ఉండే గేమ్స్ ఆడే బదులు మ్యాగజైన్స్లో ఉండే సుడోకు, క్రాస్ వర్డ్స్ లాంటి పజిల్స్ నింపండి. అవి బెటర్ ఆప్షన్స్. అలాగే ఆన్లైన్ గేమ్స్ని పక్కన పెట్టి ఇండోర్లో బోర్డ్ గేమ్స్ ఆడటం కూడా లైఫ్ ఫీల్ పెంచుతుంది. ఉదాహరణకి లూడో, చెస్, క్యారమ్స్, స్నేక్ అండ్ లాడర్స్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ మనకి తక్కువలో దొరుకుతాయి. పూర్వకాలం దాదాపు అందరి ఇళ్లలోనూ ఇలాంటివే ఉండేవి. ఇంట్లో అందరూ కలిసి సరదాగా వీటిని ఆడుకునేవారు. ఇలా చేయడం వల్ల లైఫ్లో ఒక ఫీల్ వస్తుంది, మనుషుల మధ్య దగ్గరితనం పెరుగుతుంది. ఇలాగే జిగ్సా పజిల్స్, చిన్న చిన్న ముక్కలుగా ఉండే పజిల్స్ని ఒకటిగా అతకడం లాంటివి కూడా ఎనలాగ్ లైఫ్లో భాగాలే. క్రియేటివిటీ, హాబీస్ మాటకొస్తే డైరీ రాయడం అన్నది లైఫ్ మీద మనకి మంచి ఫీలింగ్ ఇస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అలాగే ఎప్పుడైనా సరదాగా స్నేహితులకి, బంధువులకి పెన్తో ఉత్తరాలు రాయండి. లేదా కనీసం న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా, దీపావళి లాంటివి వచ్చినప్పుడు చేత్తో గ్రీటింగ్స్ రాసి ఇవ్వండి. ఒక పెన్ లేదా ఒక పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ మీద పెయింటింగ్ వేయండి, స్కెచ్ వేయండి, దానినే గ్రీటింగ్గా పంపండి. ఎంత ఫీల్ వస్తుందో చూడండి. ఇలాగే కలరింగ్ బుక్స్లో బొమ్మల మీద కలర్స్ నింపడం కూడా మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఇక కుట్లు, అల్లికలు లాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఆ హాబీ కూడా మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ టచ్ అనేది ఉంది.
అలాగే ఏదైనా కొత్త వంటకాన్ని స్వయంగా వండడం, అది కూడా యూట్యూబ్లో చూడకుండా మన దగ్గర ఉండే ఒక వంటల పుస్తకంలో చదివి దాన్ని బట్టి వంట చేయడం, ఇది కూడా ఒక లైఫ్ ఫీల్ పెంచుతుందని ఎనలాగ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గార్డెనింగ్ అనేది మరో మంచి హాబీ. మొక్కలకి నీళ్లు పోయడం, వాటి ఆలనా పాలన చూసుకోవడం, అలాగే పెట్స్ని చూసుకోవడం, మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేయడం, ఇలాంటివన్నీ కూడా లైఫ్లో మన ఫీల్ పెంచుతాయి, బతికున్నామన్న ఆనందాన్ని అందిస్తాయి. బయట తిరిగే విషయాలకు వస్తే మీరు ఒక ప్రయోగం చేయొచ్చు. దగ్గరలో ఎక్కడికైనా ఒక పరిచయం లేని చోటుకి వెళ్ళండి. చేతిలో ఫోన్ లేకుండా ఉన్నా అందులో గూగుల్ మ్యాప్స్ వాడకుండా దారిలో తెలిసిన వాళ్ళని దారి అడిగి అక్కడికి చేరుకోండి. ఇలాంటి పనుల వల్ల లాభం ఏంటంటే మనం నిజంగా ఉన్నాం, ఈ లోకంలో బతుకుతున్నాం అనే ఫీలింగ్ పెరుగుతుంది. అది తెలియకుండానే మనలో ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది. మన పాత తరం వాళ్ళంతా లైఫ్ని ఇలా పూర్తిగా ఎంజాయ్ చేసిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఉదయం చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా వాకింగ్కి వెళ్ళండి. అప్పుడు మన ప్రకృతిలో మీ చుట్టూ ఉండే సహజమైన శబ్దాల్ని వింటారు. ఆ ఫీల్ మీ లైఫ్ని పెంచుతుంది. ఇవే కాదు, ఎన్లాగ్ లైఫ్లో ఇలా చాలా చాలా చేయొచ్చు. పేమెంట్స్ ఏం చేసినా గూగుల్ పే లాంటివి వాడకుండా క్యాష్లో పే చేయడం, చీటికి మాటికి ఫోన్ కెమెరా వాడకుండా నిన్నటి తరం ఫిల్మ్ కెమెరాని వాడడం, లేదా వెంటనే ఫోటో ప్రింట్ ఇచ్చే పోలరాయిడ్ కెమెరా వాడడం, ఇవన్నీ మంచి ఆప్షన్స్. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో లైఫ్ని డిజిటల్ ప్రవాహం నుంచి పక్కకి మరల్చి మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే, డిజిటల్ ప్రపంచం అన్నది మన శత్రువు కాదు. అది మనకి నిజంగా ఎన్నో సౌకర్యాలు ఇస్తుంది. అక్కడ ఫాస్ట్గా పనులవుతాయి, కానీ అక్కడ టచ్ అండ్ ఫీల్ అనేవి మిస్ అవుతూ ఉంటాం. జీవిత ఆనందాన్ని కోల్పోతాం. అందుకే మనం అలర్ట్ అవ్వాలి. సౌకర్యం పేరుతో డిజిటల్ ప్రపంచంతో కొట్టుకుపోకుండా ఇక నుంచైనా జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా డిజిటల్ స్క్రీన్స్ని వదిలిపెట్టాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనుషుల్ని గుర్తించాలి. అసలు మన పనులన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మన చుట్టూ ఉన్న నిజమైన వస్తువుల్ని టచ్ చేసే విధంగా చూసుకోవాలి. అలా అయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇదే ఎనలాగ్ లైఫ్. ఈ కొత్త సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పర్ట్స్ మనకి చెబుతున్న మంచి మాట ఇదే. ఇప్పటికే దీనిని చాలామంది అడాప్ట్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా డిజిటల్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఈ కొత్త తరం పాత ట్రెండ్ని ట్రై చేస్తారా?